గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 83 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 84వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం తరుణాత్మ ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. తదానిం వృక్షస్య మూలాదివాస సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. కుకురస్య సుతో వహ్నిర్విలోమాతనయస్తతః కపోతమరోమోస్తస్యానో సఖాయస్య చ తుంబురుః అంధకో దుందుభిస్తస్మాదరిజ్యోత పునర్వసు తస్యాహు కస్యాహుకీ చ కన్యా చైవాహుకాత్మజో దేవకశ్చోగ్రసేనస్య చత్వారో దేవకాత్మజా దేవవాసో దేవవాన్ ఉపదేవస్య సుదేవో దేవవర్ధనః తేషాం స్వసారః సప్తాసన్ ధృతదేవాదయో నృపః అన్ని పేర్లే అనమాట. వంశక్రమం చెప్తున్నాడు. సాత్వతుడి యొక్క కుమారుల్లో ఒకడైన అంధకుడికి కుకురుడు, భజమానుడు, శుచి, కంబల బర్హిషుడు అనే 4 కుమారులు. ఇక కుకురుని పుత్రుడి పేరు వహ్ని, వహ్ని యొక్క కొడుకు పేరు విలోముడు, విలోముడి కొడుకు పేరు కపోతరోముడు, అతని కొడుకు పేరు అనువు, అనువు కొడుకు పేరు అను అనేవాడు తుంబురుడు అనే గంధర్వుడికి మిత్రుడు. అనువు పుత్రుడు అంధకుడు, అతని కుమారుడు దుందుభి, దుందుభి కొడుకు అరిజ్యోతుడు, అతని కొడుకు పునర్వసు, పునర్వసు కొడుకు ఆహూకుడు, ఆహూకి ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారు. ఆహూకిని వలన దేవకుడు, ఉగ్రసేనుడు అనే కొడుకులు జన్మించారు. దేవకుడుకు దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవర్ధుడు అనే 4 కొడుకులు జన్మించారు. రాజా, దేవకునుకు ఈ 4 కుమారులే కాక ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షత, సహదేవ, దేవకి అనే 7 కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ 7 కూడా వసుదేవుడికి భార్యలయ్యారు. ఇక కంస సునామోన్యగ్రోధ కంక శంకు స్వస్తుద రాష్ట్రపాలోధ సృష్టిశ్చాతుష్టిమానోగ్రసేనయ కంస కంసవతి కంక సురభూ రాష్ట్రపాలిక ఉగ్రసేన దుహితరో వసుదేవానుజ స్త్రియ. ఆహుకుని కొడుకైన ఉగ్రసేనుడికి కంసుడు, సునాముడు, న్యగ్రోధుడు, కంకుడు, శంకు, సుహు, రాష్ట్రపాలుడు, సృష్టి, తుష్టిమంతుడు అనే 9 మంది కొడుకులు. ఉగ్రసేనుడికి 9 మంది కుమారులే కాక కంస, కంసవతి, కంక, సురభు, రాష్ట్రపాలిక అనే 5 కుమార్తెలు ఉన్నారు. కంస పేరుతోనే ఒక కుమార్తె కూడా ఉందన్నమాట ఉగ్రసేనుడికి. వీరు వసుదేవుడి తమ్ములైన దేవభాగుడు మొదలైన వారికి భార్యలయ్యారు. సూరో విదురథా దాసీద్ భజమానః స్తుతస్తత సినిస్తిస్మా స్వయం భోజో హృది కస్తత్సుతో మదః దేవబాహు శతధను కృతవర్ణేతి తత్సుత. వెలిగించు రామకృష్ణ. దేవమీఢస్య సూర్యస్య మరిచానామ పత్న్యభూత్. చిత్రరథుని కుమారుడైన విరూధునికి సూర్యుడు అనేవాడు జన్మించాడు. సూర్యుని పుత్రుడి పేరు భజమానుడు, అతని కొడుకు పేరు శని, శని తనయుడు స్వయంభోజుడు, అతని కొడుకు పేరు హృదీకుడు, హృదీకుడుకు దేవబాహు, శతధనువు, కృతవర్మ అనే 3 కొడుకులు. దేవమీఢుడు అనే పేరు గల సూర్యుని భార్య పేరు మారిష. రేపు మనం 85వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల నేహారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందుతివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటి వల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా, మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ చీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు.
తుకారామే కృపాలుడంటూ